40 ఇయర్స్ దాటిన తర్వాత మీరు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీ మైండ్లో ఎన్నో డౌట్స్ అండ్ ఎన్నో ఆలోచనలు తిరుగుతుండొచ్చు. ఇవాళ మనం 40 ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ సులభమేనా అండ్ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీయేనా అనేది చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది మహిళలు 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. చాలా సాధారణం అయిపోయింది ఇవాళ. ఎందుకంటే మన బిజీ లైఫ్ స్టైల్స్లో ఎంతోమంది ఉమెన్ వాళ్ళ కెరియర్లో సెటిల్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు వాళ్ళ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకొని ఆఫ్టర్ 35 వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడైతే ప్లాన్ చేద్దామని అనుకుంటారో అప్పుడు ఆ ఫ్రోజన్ ఎగ్స్ని వాడుతున్నారు. సో ఇట్స్ అబ్సల్యూట్లీ పాసిబుల్ టు హ్యావ్ ఎ ప్రెగ్నెన్సీ ఎట్ 40. ఇట్ ఆల్వేస్ కమ్స్ విత్ సమ్ ఎక్స్ట్రా ఛాలెంజెస్. సో 40 ఇయర్స్ దగ్గర పడేటప్పటికి అడ్వాన్స్డ్ మెటర్నల్ అంటాం. ఈ టర్మ్ కూడా మీరు ఏజ్లో చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటారు. సో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 40 ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా 40 ఇయర్స్ వయసులో? ఎస్, ఛాన్సెస్ ఖచ్చితంగా మీ 30స్లో కంటే 40లో తక్కువే ఉంటాయి. సో ఎంత తక్కువ అంటే 30 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ఒక 70 to 80% సక్సెస్ రేట్స్ ఉంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 10 to 20% ఉంటాయి. సో ఈ స్టీప్ డ్రాప్ ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో అండాల యొక్క నాణ్యత మరియు సంఖ్య అనేవి తగ్గుతూ పోతుంటాయి అనమాట. సో అండాల సంఖ్య నాణ్యత తగ్గితే ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ ఆల్వేస్ రిమెంబర్, దీస్ ఆర్ ఆల్ యావరేజెస్. అన్ని కేసెస్లోనూ వర్తించవు. నేను ఈవెన్ ఒక 35 year old మహిళ 2-3 cycles ఐవీఎఫ్కి వెళ్ళడం కూడా చూశాను. అండ్ 40 year old మహిళ ఫస్ట్ సైకిల్లోనే తన ఓన్ బేబీని క్యారీ చేయడం కూడా చూశాను. సో ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. సో ఏజ్ పెరిగే కొద్దీ మేబీ మీకు ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. బట్ ఎస్, మీరు 2 or 3 cycles ఆఫ్ ఐవీఎఫ్ ట్రై చేయాల్సి ఉంటుంది. అలానే ఒకవేళ ఎగ్ క్వాలిటీ వెరీ పువర్ ఉంటే డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, డోనర్ ఎగ్స్తో ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయించుకోవాలా, నా ఓన్ ఎగ్స్తో నేను ప్రెగ్నెన్సీ ట్రై చేయొద్దా అని? సో దిస్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ పర్సనల్ క్వశ్చన్. సో డోనర్ ఎగ్స్ యూజ్ చేయడం వల్ల సక్సెస్ రేట్స్ అనేవి డ్రమాటికల్లీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో సపోజ్ 40 yearsలో మీ ఓన్ ఎగ్స్ సక్సెస్ రేట్స్ 10 to 20% ఉంటే డోనర్ ఎగ్స్తో అరౌండ్ 60 to 70% ఉంటాయి అనమాట. సో డోనర్ ఎగ్స్ వాడడం వల్ల మీ ఆడ్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనేవి చాలా డ్రాస్టికల్లీ పెరుగుతాయి అనమాట. సో మీరు 1 or 2 cycles ఆఫ్ ఐవీఎఫ్ మీ ఓన్ ఎగ్స్తో ట్రై చేసి దాని తర్వాత కూడా పాజిటివ్ రావట్లేదు అంటే మేబీ దెన్ యూ కెన్ కన్సిడర్ ఏ డోనర్ ఎగ్ ఆప్షన్. దెర్ ఇస్ నో షేమ్ ఇన్ క్యారింగ్ ఎ బేబీ త్రూ డోనర్ ఎగ్ బికాస్ ఆ బేబీ మీదే. బేబీలో 50% జీన్స్ అనేవి మీ హస్బెండ్ నుంచి వస్తాయి అండ్ ఎనీవేస్ క్యారీ చేసేది మీరే. సో డెఫినెట్లీ ఇట్స్ యువర్ బేబీ. సో అట్ ద ఎండ్ మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఒక హెల్దీ బేబీ కావాలి అండ్ దానికి మదర్ మీరై ఉండాలి. సో చాలా మంది మహిళలు ఒక 1 or 2 cycles ట్రై చేసి సెల్ఫ్ సైకిల్ సక్సెస్ అవ్వకపోతే డోనర్ ఎగ్ ప్రోగ్రామ్కి షిఫ్ట్ అవుతారు. సో దిస్ డెసిషన్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్స్ ఆర్ డోనర్ ఎగ్స్ అనేది చాలా పర్సనల్. బట్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు గైడ్ యూ, టు హెల్ప్ యూ రీచ్ ద రైట్ డెసిషన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, 40 yearsలో ప్రెగ్నెన్సీ సేఫ్ అయినా మదర్కి అండ్ బేబీకి ఇద్దరికి కూడా? జనరలీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 40 ఈజ్ సేఫ్, బట్ ఎస్ వీ నీడ్ టు బీ వెరీ కాషియస్ బికాస్ సో ఏజ్ పెరిగే కొద్దీ మదర్కి కాంప్లికేషన్స్ లైక్ అబార్షన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీటర్మ్ లేబర్ లాంటివి పెరుగుతూ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మదర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేది ఇవ్వడం అవసరం అనమాట హాస్పిటల్కి. అలానే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉన్న మదర్స్కి పుట్టిన బేబీస్లో కూడా రిస్క్ ఆఫ్ ఎన్యూప్లాయిడీస్ అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండే బేబీస్ పుట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో బేబీస్కి కూడా స్పెషల్ ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ టెస్ట్లు అవి కొన్ని చేస్తూ ఉంటాం అనమాట. సో ఎస్, ప్రెగ్నెన్సీ ఎట్ 40 ఈజ్ పాసిబుల్, బట్ ఇట్స్ డెఫినెట్లీ అసోసియేటెడ్ విత్ ఎ హయ్యర్ రిస్క్. సో ఐవీఎఫ్ ఆఫ్టర్ 40 ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్, బట్ ఇట్స్ challenging. You should always have realistic expectations and also keep in mind the options like donor egg program. So after 40 years of age, కొన్ని థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే సక్సెస్ రేట్స్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ యంగ్ ఉమెన్ అండ్ యూ షుడ్ బి ఓపెన్ టు ద ఆప్షన్ ఆఫ్ డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ అండ్ యూ షుడ్ బి వెరీ కాషియస్ త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ ఆఫ్ యువర్ బేబీ. సో డోంట్ లూజ్ హోప్. ఆల్వేస్ బ్యాకప్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ a good medical team. We have got your back at 40, 41, 42 and beyond.